హలో అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆద్యశ్రీ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్‌లో అయితే వెజ్ మంచూరియా క్రీమీగా అండ్ సాఫ్ట్‌గా, క్రిస్పీగా వెజ్ మంచూరియా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడ నేను ఒక కప్ అయితే క్యాబేజీ తురుము, నెక్స్ట్ ఇంకొక కప్పు క్యారెట్ తురుము అయితే తీసుకున్నాను. ఒక ఆనియన్ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఒక క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్ తురుము, ఆనియన్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము, ఆనియన్స్, క్యాప్సికమ్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పైసీనెస్కి తగ్గట్టుగా అయితే కారము, కొంచెం ఉప్పు, ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గోధుమ పిండి లేదా మైదా పిండి వేసుకొని, అంటే రెండిట్లో ఏదైనా గోధుమ పిండి లేదా మైదా పిండి వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. మనం వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు. క్యాబేజీలోంచి క్యారెట్లో నుంచి వాటర్ అదే వస్తుంది కాబట్టి ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు. తర్వాత కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ ఇలా బాల్స్ లాగా అయితే చేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ అయితే బాల్స్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఈ బాల్స్ అనేవి లోపల ఉడకదనమాట. అందుకే మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి తినేటప్పుడు చాలా క్రిస్పీగా, సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇంకా ఇవన్నీ ఫ్రై చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. మళ్ళీ సేమ్ ఇదే కడాయిలోకి కొంచెంగా ఆయిల్ పోసి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, ఫస్ట్ మనం కట్ చేసుకున్న ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్ తురుము, చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్స్ అన్నీ వేసి మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా చాలా సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే మంచిగా వేయించుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. తర్వాత ఇందులోనికి మనం స్పైసీనెస్కి తగ్గట్టుగా కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇందాక బాల్స్ చేసేటప్పుడు కారం అనేది యాడ్ చేసినాం కదా, ఇప్పుడు కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది. కొద్దిగా కారం, నెక్స్ట్ ధనియా పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత సోయా సాస్, టమాటా సాస్ కూడా వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇందులోనికి కార్న్‌ఫ్లోర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కలిపేటప్పుడు కార్న్‌ఫ్లోర్ వాటర్ అంతా వేసి కొంచెం చిక్కబడిన తర్వాత ఫస్ట్ మనం బాల్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ బాల్స్ అన్నీ ఇందులోనికి వేసి ఒక 2 నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి. మంట అనేది ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. తర్వాత ఇదంతా మంచిగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి. మనం బయట తినే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఈ వెజ్ మంచూరియా ఎలా ఉంటుందో అంతకంటే టేస్ట్ ఉంటుంది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటే అప్పటికప్పుడు ఈజీగా కూడా చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది ఈ వెజ్ మంచూరియా. బయట అసలు తినరు వెజ్ మంచూరియా, కానీ ఇంట్లో చేశాను. చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు. ఇదన్నమాట వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.